ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది రెస్టారెంట్లకు వెళ్లడం మానేశారు. హాయిగా ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని నచ్చిన ఫుడ్ ను ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది ఉపాధి కూడా పొందుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఆకలి కాస్త చచ్చిపోయాక కానీ డెలివరీ అవ్వడం లేదు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు గంటల పాటు ఆర్డర్ పెట్టిన ఫుడ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బెంగళూరులో ఓ సంస్థ ముందుకు వచ్చింది. అసలే ట్రాఫిక్ కు కేర్ ఆఫ్ నగరంగా బెంగళూరును చెబుతుంటారు. అలాంటి సిటీలో జస్ట్ 10 నిమిషాల్లోనే ఫుడ్ ను డెలివరీ చేస్తామని ప్రకటించారు. అది కూడా ఒక స్టార్టప్ కంపెనీ అయిన స్విష్ కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన చాలా మంది లేట్ అవుతుందనే కంప్లైంట్ చేస్తున్నారని, తాము మాత్రం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సాధారణంగానే బెంగళూరులో 5-6 కిలోమీటర్ల దూరానికి గంట సమయం పడుతుంది. అలాంటిది 10 నిమిషాల్లో ఫుడ్ ఎలా డెలివరీ చేస్తారంటూ పలువురు ప్రశ్నించారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే ఫుడ్ ఆర్డర్ ఇవ్వకముందే వండి పెట్టాలని, అంత త్వరగా డెలివరీ చేస్తున్నారంటే తాజాదేనా అంటూ ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆలోచన దిగ్గజ కంపెనీలు స్విగ్గీ, జొమాటోలకు వచ్చి ఉంటుంది. కానీ అది సాధ్యపడదు కాబట్టి వారు చేయలేదంటూ నెటిజన్లు రాసుకొచ్చారు. అయితే స్విష్ కంపెనీ తన ఎక్స్ ఖాతాలో తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ఒక కస్టమర్ రివ్యూ రేటింగ్ ను పంచుకుంది. కేవలం 10 నిమిషాల్లోనే తాను ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ డెలివరీ అయిందని ఆ కస్టమర్ పోస్ట్లో పేర్కొన్నాడు.